మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో శుక్రవారం పట్టణ నూతన కమిటీ సభ్యులు పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు చేరువ చేయాలన్నారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్ అన్నారు. శుక్రవారం 4వ వార్డు జక్కవారి వీధిలో నూతన కమిటీ సభ్యులు పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, వార్డు కౌన్సిలర్ గోలి జగదీష్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండయ్య తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులంతా తమ తమ వార్డులో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు. అలాగే చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వెనువెంటనే స్పందించి పరిష్కరిస్తున్న ప్రజా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పార్టీ బలోపేతానికి కృషి చేసి రానున్న సంస్థ గత ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం టౌన్ సెక్రటరీలు గట్టు పార్థసారథి, ఈసర్ల రాజేంద్ర ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జి కాగిత మంగపతి, 4వ వార్డు ఇన్ఛార్జి టీసీఎన్ మూర్తి, మల్లిబాబు, అవ్వారు బాలాజీ, మోదుగురు సతీష్, తిరుమల శ్రీనివాసరావు, జనార్దన్ శ్రీనివాస్, కార్యంపూడి శ్రీధర్, కౌతరపు నాగేశ్వరి, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి మున్సిపాలిటీలో కూడా మన 33 వార్డుల్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి అందరూ గౌరవాధ్యక్షుల వారు కొత్తగా ఎన్నుకోబడ్డారు. చాలా తెలివైన వారు, చదువుకున్నవారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఫోన్ చేద్దాం పదా అని చెప్పేసి ఏదో గొడవ ఏదో తీసుకొచ్చామంటే మనం ఏ కావు ఇవన్నీ కూడా లాందోళన జరగాల్సిందే కాబట్టి ముందుగానే తెలియజేస్తాను. మన చీరాల అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ గారు కానీ, అమర్నాథ్ గారు కానీ అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చిన్న వయసు అయినా కానీ చక్కగా పనిచేస్తున్నావు, నీకు మీ అందరం తోడుగా ఉంటాం, ఖచ్చితంగా నీ వార్డు అభివృద్ధికి మా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తాం, నీ అడుగుజాడలు అన్ని చక్కగా తెలుగుదేశం పార్టీ వైపు ఉండి మన పార్టీ అభివృద్ధికి దోహదపడాలని చెప్పని కోరుతున్నామని చెప్పని వాళ్ళు తెలియజేయగా మా వార్డు ప్రజలందరూ మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మేమందరం కలిసి మీతోనే ఉంటాము, అనునిత్యం మీకు తెలుగుదేశం పార్టీకి కృషి చేస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అన్నగారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అధ్యక్షుడు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మద్దులూరి మాలకొండయ్య గారు ఆధ్వర్యంలో ఎవరైతే మన చీరాల టౌన్ అధ్యక్షుడు వాళ్ళ టీము అందరూ మన మున్సిపాలిటీలో 4వ వార్డు విచ్చేసి, మన జక్కవారి వార్డు విచ్చేసి మన స్థానికంగా మన పెద్దలు అందరినీ కలిసి ప్రతి ఒక్కరికి పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వార్డు సమస్యలు, వార్డుకు సంబంధించి పురోగతి, మంచి చెడ్లన్నీ మాట్లాడుకుంటూ మన మద్దులూరి మాలకొండయ్య గారి దగ్గరికి ఏవైనా సమస్యలు ఉంటే తీసుకెళ్లి త్వరగతిన పూర్తి చేసి ప్రజలందరికీ మేలు చేస్తామనే ఉద్దేశంతో మా వార్డుకి విచ్చేసిన ఏదైతే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ వార్డు యాక్సిడెంటల్ కేసులు చాలా ఫాస్ట్ గా చనిపోవడం జరుగుతుంది. బైపాస్ లో జరిగిన యాక్సిడెంట్లు అయినా కూడా అట్లాంటిది మరి వీటన్నిటికీ కూడా ఒక ఇది ఉండాలంటే, మంచి జరగాలంటే, ప్రజలకు మంచి జరిగే విధంగా 23,75,00,000 రూపాయలతోటి చీరాల్లో వచ్చేసేస్తుంది. ఒక సంవత్సరంలో చీరాల్లో ప్రారంభం అవుతుంది. అలాగే చీరాల నియోజకవర్గంలో 750 మందికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 7,50,00,000 రూపాయలు పైగా గవర్నమెంట్ నుంచి మెడికల్ బిల్స్ అందరికీ కూడా చెక్కుల రూపంలో అందించడం జరిగింది. గతంలో ఏ శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా మేము ఇంతవరకు ఆ మెడికల్ బిల్లులు ఇవ్వడం అనేది నేను చూడలేదు. మరి హాస్పిటల్కి పెట్టిన ఖర్చు రిటర్న్ వస్తుందనే మరి ఇల్లులు అమ్ముకున్నారు, వాకిళ్ళు అమ్ముకున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అట్లాంటిది వాళ్ళ యొక్క కుటుంబంలో ఎంతో కొంత వెలుగులు నింపడంలో